హాయ్ ఫ్రెండ్స్, ఇవేళైతే మీతో షేర్ చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయండి. నాకు కొన్ని బల్బ్స్ అవి గిఫ్ట్గా వచ్చినాయి అనమాట యూఎస్ నుంచి. అండ్ అలాగే ఒక ఫేస్బుక్ పేజ్ ప్లాంట్ క్యాటలాగ్ అని దాని నుంచి నేను మొక్కలు తెప్పించుకున్నాను. సో చాలామంది గ్రూప్స్లో అడుగుతున్నారనమాట మొక్కలు ఎలా వస్తున్నాయి, బాగున్నాయా లేదా అని చెప్పి. సో మీ డౌట్ కూడా క్లియర్ అయిపోతుందని చెప్పి ఇవాళ ఇది కూడా ఇక్కడే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఇవి బల్బ్స్ చూపిస్తానండి. ఇవి వచ్చేసి టూలిప్స్ అనమాట. టూలిప్స్లో నాకు 2 రకాలు తెచ్చారు. బట్ మన క్లైమేట్కి పెరుగుతాయా లేదా అని చాలా భయం అయితే ఉంది నాకు. సో మీకు కూడా చూపిద్దాం సరదాగా అని చూపిస్తున్నాయి. జస్ట్ ఇవన్నీ కూడా ఆనియన్స్లో ఉంటాయి అన్నమాట. ఇవి ఒక వెరైటీ అండ్ ఇవి ఒకటి, ఇవి కూడా టూలిప్సే. అండ్ ఈ బల్బ్స్ కూడా ఒకటి. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా పెంచాలి నేను. సో మీకు అందరికీ ఇవన్నీ ఫ్లవర్స్ చూపించగలగాలి. సో ఇవి 4 అండ్ అలాగే ఇవి మొత్తం ఫ్లవర్స్ మిక్సింగ్ వచ్చినాయి. ఇది చూపిస్తా చూడండి మన మిక్సింగ్ ఎలా ఉందో, పౌడర్ లాగా అనమాట. ఇలా సీడ్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి, కోకో పిట్లో వచ్చినాయి అనమాట ఇలా. సో ఇదొకటి, ఇవన్నీ గిఫ్టింగ్ వచ్చినాయి. అండ్ అలాగే మన వింటర్ స్క్వాష్ ఒకటి అండ్ లాంగ్ బ్రింజాల్ ఒకటి. సో ఇవి కూడా. అండ్ మన మొక్కలు ఎలా వస్తున్నాయి ఆన్లైన్లో అన్నారు కదా. సో ఇవి వచ్చేసి నేను ప్లాంట్ క్యాటలాగ్ పేజ్ నుంచి తెప్పించాను అనమాట. సో చామంతులు చాలా చిన్నవి వచ్చినాయండి. ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు కూడా చెప్పారు చామంతులు చాలా చిన్నవి వస్తున్నాయి మేడం అని. సో మీకు చూపిద్దాం కదా అని చెప్పి కొంచెం బాగా డ్రై అయిపోయింది, వెంటనే వాటరింగ్ చేయాలి వీటికి. సో అన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తాను స్పీడ్గా. ఇవి ఎడీనియమ్స్ ఒక 2 వెరైటీస్ పెట్టుకున్నానండి. ఎడీనియమ్స్ ఒకటి, ఇవి డబల్ కలర్ గ్రాఫ్టెడ్ అనమాట. ఇది 3 కలర్ వచ్చినట్టుంది. కొన్ని గ్రాఫ్టింగ్ చేసింది కూడా, జాయింట్ మీకు తెలుస్తుంది ఇక్కడ. సో ఒకే మొక్కకి 2-3 కలర్స్ వస్తాయి మనకి. సో 2 ఎడీనియమ్స్ పెట్టాను. అండ్ అలాగే ఇది చాలా ఇష్టపడి పెట్టిన మొక్క, బ్లూ కలరు హైబిస్కస్, మందారంలో బ్లూ కలర్ ఫ్లవర్స్ అనమాట. సో చాలా బాగా అనిపించింది నాకు ఆ ఫ్లవర్ చూడగానే. సో మళ్ళీ ఇవన్నీ పూసి ఫ్లవర్స్ అవి వచ్చిన తర్వాత మీకు షేర్ చేస్తాను. సో ఇదైతే చాలా బాగుంది, హెల్దీగా మొక్క అయితే. ఇది మందారం బ్లూ కలర్. అండ్ ఇదొకటి కెమిలియా మల్టీ కలర్ అనమాట. అంటే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది. సో ఇది కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఇది కూడా చాలా మంచి కండిషన్లో వచ్చింది ప్లాంట్ అయితే. సో ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ చామంతులు అండి. చామంతులు ఒకటే చిన్న మొక్కలు వచ్చినాయి అనమాట. మిగిలినవన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. చామంతులు ఒకటే మాత్రం చాలా చిన్న మొక్కలు వచ్చినాయి. సో ఇది మొక్కల అప్డేట్స్ అయితే. సో ఇది కూడా వేరే ప్లాంట్ పెట్టుకున్నాను. సో ఇవన్నీ స్టెమ్ కటింగ్స్ ద్వారా గ్రో చేసినవి ఇచ్చారు. బట్ ఈ పెద్ద మొక్కల దగ్గరికి వచ్చేసరికి ఎడీనియమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చామంతులు ఒకటే జస్ట్ చిన్న స్టెమ్ కటింగ్ ఇచ్చారు. సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి. సో మీకోసమే కదా ఈ వీడియో చేసేది. సో చాలామంది చూసే ఉంటారు ఫేస్బుక్లో వాటిలో ప్లాంట్ క్యాటలాగ్ పేజ్ అనమాట, వాళ్ళ నుంచి పెట్టాను. బట్ ఇవి కూడా బాగానే ఉన్నాయి, కొంచెం సర్వైవ్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. అండ్ ఈ పెద్ద మొక్కలు అయితే మాత్రం చాలా మంచి కండిషన్లో వచ్చింది. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ప్లాంట్ చేసేస్తానండి. సో ఫైనల్గా టూలిప్స్ అన్నీ కూడా ఇవేళ ప్లాంట్ చేయబోతున్నానండి, నాటబోతున్నాను. సో దీనికి ముందు కొంచెం సాయిల్ డ్రై చేసుకొని అండ్ పాట్స్ అవి అరేంజ్ చేసుకొని కంపోస్టింగ్ అన్నీ సెట్ చేసుకునేటప్పటికి ఇంకా ఒక 4-5 డేస్ అయిపోయిందనమాట. ఈ సీడ్స్ వచ్చినప్పటి నుంచి అందులో ఇంకా కొన్ని మొలకలు కూడా వచ్చేసినాయి. సో ఈజీగా గ్రో అవుతాయి. ఏది డ్యామేజ్ అయితే అవ్వలేదండి, అన్నీ కూడా బాగున్నాయి అనమాట. చూడటానికి అన్నీ చూడండి, ఉల్లిగడ్డలు వెల్లుల్లిగడ్డలు ఉంటాయి కదా, సో వాటిలాగే అనిపిస్తున్నాయి. సో ఇవన్నీ వేయబోతున్నాను. మట్టి చాలా డ్రై చేయాల్సి ఉందండి. కాకపోతే ఏంటంటే సన్లైట్ లేకపోవడం వల్ల మట్టి సరిగ్గా డ్రై అవ్వలేదు. బట్ ఇంకా వెయిట్ చేస్తే లేట్ అవుతుందని చెప్పి నాటేశాను అనమాట. సాయిల్ కూడా నేను వచ్చేసి మట్టి అలాగే కంపోస్ట్ అండ్ నా దగ్గర వచ్చేసరికి వుడ్ది పొట్టు ఉంటుంది కదా, సో అది కూడా ఉందన్నమాట. సో అది
అలాగే కొంచెం ఇసుక కూడా కలిపి మిక్సింగ్ అనేది సాయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో తెచ్చిన మొక్కలన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని ఫ్యూచర్లో మీరు అందరూ కూడా మన వీడియోలో చూడొచ్చు. మొక్కలు కొన్ని తెప్పించాను కదా, సో ఆ మొక్కలన్నీ కూడా బాగానే పెరిగినాయండి. ఎందుకంటే నేను ఇది అప్లోడ్ చేసేటప్పటికి టైము కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మొక్కలన్నీ కూడా చక్కగా సర్వైవ్ అయినాయి. ఓన్లీ ఒక చామంతి మొక్క ఒకటి కొంచెం అంటే ఇవి నాటిన వెంటనే తుఫాన్ వచ్చింది కదా, సో ఆ సైక్లోన్ వల్ల కొంచెం డ్యామేజ్ అయిందనమాట. లేదంటే మిగిలిన చామంతులు చిన్నవి వచ్చినా సరే మొక్కలన్నీ కూడా బ్రతికినాయి. కొంచెం ఏంటంటే ఇలాంటి దగ్గర తెప్పించుకున్నప్పుడు మనం కొంచెం ఎర్లీగా తెచ్చేసుకోవాలన్నమాట. సీజన్ కొంచెం ఎర్లీగా తెచ్చుకుంటే అన్నీ బాగా సర్వైవ్ అయిపోతాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ తెలియాలి కదా మొక్కలు ఎలా వస్తున్నాయి ఏంటి అనేది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావన్.